అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. రాఖీ పండుగ సందర్భంగా ఈవేళ శనగపిండితో కమ్మకమ్మగా ఉండే నేతి హల్వా లడ్డూలు. మీరు హల్వాలా కావాలంటే హల్వాలా చేసుకోవచ్చు, దాన్నే లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చండి. ఈ రాఖీ పండుగ స్పెషల్ అండి ఈరోజు లడ్డూలు. ముందుగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలాంటి వంటలకి మనం సొంతంగా ఇంట్లో పప్పుని మరబట్టించుకుని ఆడించుకున్న శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ కప్పు కొలతతోటే ఇవాళ మనం హల్వా లడ్డూలు రెడీ చేసుకుందాం. శనగపిండితో హల్వా చేసి చూపిస్తాను, అదేనండి లడ్డూలా కూడా చేసి చూపిస్తాను. 2 విధాలు కానీ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. శనగపిండిలో ఉండల్లా ఉంటాయి కదండి, ఉండల్లా లేకుండా జల్లించుకోవాలి. షాపుల్లో కొన్న పిండి అయితే వరిపిండి కలిపేస్తారండి, అది అంత కమ్మగా ఉండదు. మనం సొంతంగా ఆడించుకున్న పిండి అయితేనే అండి ఇలాంటి లడ్డూలు కదీని బాగుంటుంది, రుచిగా కూడా వస్తాయి. మనకి పిండి అంతా అయిపోయింది కానీ ఎక్కడ పుల్ల కానీ నార కానీ కనిపించలేదు కదండి. మనం సొంతంగా ఆడించుకున్న పిండి అయితేనే ఇంత శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి శనగపిండే మనం ఈ స్వీట్లకి వాడుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని జల్లించుకున్న శనగపిండిని అంతా గిన్నెలో వేసుకోవాలి. ఈ శనగపిండి వేసిన తర్వాత ఈ పిండికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక విస్కర్ తీసుకుని ఎక్కడా ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం గిన్నె పిండి తీసుకున్నాం కదా, అదే గిన్నెతో నీళ్లు కూడా పడతాయి. మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా ఒక క్రీమ్లా రెడీ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఇక్కడ సాఫ్ట్గా కలుపుకుంటేనండి మనం చేసుకునే హల్వా కానీ లడ్డు కానీ సాఫ్ట్గా వస్తుంది. మన దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయే వరకు కలుపుకోవాలి. మన దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయండి. కప్పుతోటేనండి శనగపిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో నీళ్ళు కూడా తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గానే. మనం ఇంకా చూడనవసరం లేదండి, కరెక్ట్గా సరిపోతాయి కప్పు నీళ్ళుని. ఇలా కలిపేసుకున్నది చూసారా ఎంత క్రీమ్లా రెడీ అయిందో. ఒరిజినల్ పిండి అండి ఇది, అసలు వరిపిండి అది కలపకూడదు. వరిపిండి కానీ కలిసిందంటే మనకి లడ్డూలు అవి స్మూత్గా ఉండవండి, వెన్నలా ఉండవు. మనం నేతితో రెడీ చేసుకుంటున్నాం కదా నేతి లడ్డూలు. చూడండి, స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి. మనం ఈ లడ్డూలని కానీ హల్వాని కానీ నేతితోటే రెడీ చేసుకుంటాం. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, నేతితోటే రెడీ చేసుకుందాం మనం ఈ ఆడ స్వీట్ని. రాఖీ పండుగ స్పెషల్ కదండి, నేతితోటే రెడీ చేసుకుందాం. ఈ నెయ్యి అంతా బాగా కరిగించుకోవాలి. ఆయిల్లో అన్నవి వేయించుకోవచ్చు, ఈ నేతిలో వేయించిన రుచి రాదు కదండి. నేతి లడ్డూలు రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఈవేళ అంతా మనం నేతితోనే రెడీ చేసుకుందాం. తక్కువ నేతితో స్వీట్ ఎలా రెడీ చేస్తానో చూడండి. నూనెలో వేసినా ఇలాగే వేయాలండి, కానీ నేను తక్కువ నెయ్యి వాడి చిన్న చిన్న అప్పాల్లా వేసుకోవాలి. మనం కలిపిన పిండిని మంట సిమ్లో పెట్టుకుని చిన్న చిన్న అప్పాలుగా వేసుకుని ఈ నేతిలోనే నిదానంగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. బాగా క్రిస్పీగా వేగనవసరం లేదు, పిండిలో పచ్చిదనం పోతే సరిపోతుంది. నిదానంగానే కాల్చుకోండి. నేతితో కాల్చుతున్నామండి మనం, నూనెతో కాదు. కమ్మకమ్మని నేతి హల్వా నేతి లడ్డూలు కదండి మనం రెడీ చేసుకునేవి. చూడండి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇలా వేగినవి ఒక స్టైనర్లో తీసేసుకోవాలి. బాగా వేగనవసరం లేదండి, పచ్చిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే నేతిలో మళ్ళీ అప్పాల కింద మళ్ళీ వేసుకోవాలి. ఇలానే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా అప్పాలా రెడీ చేసుకోవాలి. చూసారా, నిదానంగా వేయించుకోండి, మంట ఎక్కువ పెట్టేయద్దు. మంట ఎక్కువగా పెట్టి వేయించుకుంటే నెయ్యి కమ్మదనం పోతుందండి. నేతిని కానీ ఎక్కువసేపు మరిగించామంటేనే ఆ కమ్మదనం పోతుంది నేతిలోది. నిదానంగానే మనం వేయించుకోవాలి. చూడండి, రెండో వాయి కూడా మనకు అప్పాలు రెడీ అయిపోతున్నాయి. మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలానే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా అప్పాలుగా వేయించేసుకోవాలి.
ఇవి కూడా వేగిపోయాయి కదండి, వీటిని కూడా స్ట్రైనర్లో తీసేసుకోవాలి. చూసారా నేను ఎలా కాల్చుతున్నానో అలాగే కాల్చుకోవాలండి, బాగా ఎక్కువ క్రిస్పీగా అక్కర్లేదు. రెడీ అయిన అప్పాలని కొంతసేపు చల్లారనివ్వాలి. చల్లారితేనే పొడి పొడిగా వస్తుంది మనకి పౌడరు. బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కొంతసేపు చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారే అంటే గట్టిగా రెడీ అవుతాయి. గట్టిగా రెడీ అయితే మనకి మిక్సీలో వేసుకున్నప్పుడు పౌడర్ బాగా వస్తుందండి సాఫ్ట్గాని. చూడండి ఈ ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలు ఆ జార్కి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. మూత పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టాం కదా, ఇలానే అండి మన దగ్గర ఉన్న ముక్కలన్నీ మిక్సీ పట్టుకుని మెత్తగా పొడిగా రెడీ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన పొడి అంతా ఎంత బాగా వచ్చిందో చూసారా, విడివిడిగాని పొడి పొడిలు ఆడుతూ ఉంది కదండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో పంచదార కూడా తీసుకోవాలి. అదే గిన్నెతో నీళ్ళు వేసుకోవాలి. పక్కాగా కొలతలతో చెప్తున్నాను మీకు. ఏ గిన్నెతో పిండి అయితే ఆ గిన్నెతోటే పంచదార, ఆ గిన్నెతోటే నీళ్ళు వేసుకోవాలి. పంచదార అంతా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. పంచదార కొంచెం కరిగి మనకి జిగురుగా వస్తే సరిపోతుందండి. చూడండి కొంచెం కరుగుతుంది కదా పంచదార, ఇలాంటప్పుడే మనం కొంచెం ఎల్లో కలర్ వేసుకోవాలి. శనగపిండితో చేస్తున్నాం కాబట్టి నేను ఎల్లో కలరే వేసుకున్నానండి, మీకు నచ్చిన కలర్ వేసుకోండి. ఈ పంచదార పాకానికి పొట్టేమి రానవసరం లేదండి. పంచదార అంతా కరిగి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈసారి మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూసారా ఈసారి వచ్చినట్టే అండి. చూడండి చేతికి జిగురు జిగురుగా తగులుతుంది కదా, లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. మనకి తీగ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు ఈ పాకంలో ఒక స్పూను ఇలాచీ పొడి వేసుకుని ఈ పాకాన్ని బాగా మరిగించుకోవాలి. ఇలాచీ పొడి వేయటం వల్ల ఈ లడ్డూలు మంచి రుచిగా ఉంటాయండి. యాలక్కాయల్లో కొంచెం పంచదార వేసి ఇలాచీ పొడి రెడీ చేసుకుంటాను నేను. ఈ పాకంలోనే ఒక స్పూను తర్బూజా గింజలు వేసుకోవాలి. ఈ పాకంలో వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ అంతా వేసేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. ఉండేం కట్టదండి, మనం వేయించుకున్న పౌడరే కదా. మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకోవాలి. ఈ పాకంలో కలిసే వరకు కలుపుకోవాలి. మంట ఎక్కువ పెట్టొద్దు, నిదానంగానే ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. మధ్యలో స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార అంతా గట్టిపడే వరకు అలా నిదానంగానే ఉడికించుకోవాలి. మధ్యలో నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువే పడుతుందండి, మనం నేతితోటే కదా రెడీ చేసుకుంటున్నాం. స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను తర్బూజా గింజలు మళ్ళీ వేసుకోవాలి. మనం లడ్డూ తినేటప్పుడు మధ్యలో పంటికి తగిలితే చాలా రుచిగా ఉంటాయండి ఈ గింజలు. మర్చిపోద్దండి, మంటను మాత్రం సిమ్లోనే పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు. హల్వా దగ్గర పడిపోతుందండి. మనకు దగ్గర పడిందని ఎలా తెలుస్తుందంటే అసలు ప్యానానికి అంటుకోదండి. ఇలాంటప్పుడే మనకి హల్వా రెడీ అయిపోయిందని లెక్క. ఇలా రెడీ అయిపోయిన హల్వాని చూడండి కొంచెం నెయ్యి వేసేసుకుని మళ్ళీని ఇలాగే తినేయచ్చండి. కప్పులో పెట్టుకుని స్పూన్ వేసుకుని. రాఖీ పండగ సందర్భంగా రెడీ చేసుకుంటున్నాం కదండి. ఈ రెడీ అయిపోయిన హల్వాని కొంతసేపు చల్లారనిచ్చామంటే గట్టిపడుతుందండి. ఈ గట్టిపడిన హల్వాని కొంచెం చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. చూడండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. నేతి లడ్డూలు కదండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. చూడండి లడ్డూ రెడీ అయిపోయింది. జీడిపప్పును అయితే నేను వేయించలేదండి, ఇంకా నేతిలో వేయించాలి కదా. నేతితో వేయించడం ఎందుకు, మనం చేసేది అంతా నేతితో చేసాం కాబట్టి పచ్చి జీడిపప్పే పెడుతున్నానండి. మన దగ్గర ఉన్న హల్వాని మనకి ఎన్ని లడ్డూలు కావాలో అన్ని లడ్డూలు చుట్టుకుని మిగతాది హల్వాలా ఉంచేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు తినొచ్చండి. అంతా నేతితో రెడీ చేసుకున్నాం కదా, అసలు పాడవదు. చాలా రుచిగా ఉంటాయండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి.
చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత మెత్తగా ఉన్నాయో. వెన్నలాగా ఉంటాయండి, వెన్నుండల్లాగా. మనకి కావలసిన లడ్డూలు చుట్టేసుకోవాలి. చూడండి, నాకు ఈ లడ్డూలు సరిపోతాయి. లడ్డూలు చుట్టేసుకున్నాను కదా, మిగతాది అలవాలా తినేస్తారండి. చూసారా, లడ్డూలు రెడీ అయిపోయాయి కదా. రాఖీ పండుగ సందర్భంగా లడ్డూలు రెడీ అయిపోయాయి, హల్వా రెడీ అయిపోయింది. మనకి ఏది ఇష్టమైతే అది తినొచ్చండి. మన ఇంటికి వచ్చిన చుట్టాలకి పెట్టడానికి లడ్డూలే వీలుగా ఉంటాయి కాబట్టి లడ్డూలే ఎక్కువ రెడీ చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.